అది కరెక్టా లేదా అనేది పక్కన పెడితే కరెక్ట్ అయితే అయి ఉండొచ్చు, కానీ మరీ అంత దారుణంగా అయితే ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉండదు. ఇక్కడ చూడండి, అంటే ఒంటరిగా వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఒంటరిగా వాళ్ళు కలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు, 15 సంవత్సరాలు మేము కలిసే వెళ్తాము, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి అని చెప్తున్నారు. ఒకవేళ విడిగా వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉందని కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి. ఇంకొక ఊహాగానాన్ని కూడా వాళ్ళు క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. ఒకవేళ బీజేపీ జనసేన రెండు కలిసి, అంటే టీడీపీ లేకుండా బీజేపీ జనసేన కలిసి వెళ్తే పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళు ఓట్ షేర్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి అప్పుడు కూడా 46.5 వస్తాయంట, టీడీపీకి 35 అంట, జనసేన బీజేపీకి 10.5, అదర్స్ 2.75, అన్డిసైడెడ్ ఓటర్ 5.27 అంట. దానికి సంబంధించి సీట్లు అంటే ఓన్లీ బీజేపీ అండ్ జనసేన కలిసి వెళ్తే ఎలా ఉంటుంది అని చూస్తే వైఎస్ఆర్సీపీకి మళ్ళీ 95 నుంచి 96, టీడీపీకి 40 నుంచి 41, బీజేపీ అండ్ జనసేన కలిపి 7 నుంచి 9 అంట. ఇది దారుణమైనటువంటి నంబరు. ఓకే, అదర్స్ 0, కీన్ కంటెస్ట్లో 30 నుంచి 34. ఇది పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం అంటే వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళని కూడా తీసుకున్నారని కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం రిలీజియన్స్ కూడా ఉంది, అంటే రిలీజియన్స్ వైజ్ ఓటింగ్ కూడా వీళ్ళు చూస్తున్నారు. రిలీజియన్స్ హిందువులు టీడీపీ జనసేన బీజేపీకి ఎంత ఇస్తారు? 46.5, వైఎస్ఆర్సీపీకి 45.5 అంట, అదర్స్ 3.5, అన్డిసైడెడ్ ఓటర్స్ 4.5 అంట. క్రిస్టియన్స్ ఇక్కడ 39% ఇస్తే వైఎస్ఆర్సీపీకి చూడండి 53%. క్రిస్టియన్లు అందరూ వైఎస్ఆర్సీపీకి ఓటేస్తారు అని చెప్తున్నారు. ఇలాగా అంటే రిలీజన్ వైజ్ ఓటింగు, అర్బన్ వైజ్ ఓటింగు, ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా ఈ యొక్క సర్వే కొన్ని పాయింట్స్ని తీసుకొచ్చి పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వీళ్ళు మొత్తం 175 నియోజకవర్గాలకి సంబంధించి మొత్తం మనం చూసుకున్నట్టయితే అసలు ఏ నియోజకవర్గాలు ఆరెంజ్ జోను, రెడ్ జోను, గ్రీన్ జోన్ చెప్పి వాళ్ళు కొన్ని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడండి, రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్గా వాళ్ళు డివైడ్ చేశారు. డిస్ట్రిక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్ ఇన్ గ్రీన్, రెడ్, ఆరెంజ్ జోన్స్. మొత్తం టోటల్గా 175 నియోజకవర్గాలలో ఏ జిల్లా నుంచి ఎన్ని, అంటే గ్రీన్ జోన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, రెడ్ జోన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంతోపాటుగా ఆరెంజ్ జోన్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పారు. శ్రీకాకుళానికి సంబంధించి చూసుకుంటే మొత్తం టోటల్ ఎమ్మెల్యే సీట్స్ ఇక్కడ 10 ఉంటే రెడ్ జోన్లో 5 ఉన్నారంట. 5 ఎవరు అనేది కూడా వాళ్ళు చెప్పలేదు. ఆరెంజ్ జోన్లో 2 ఉన్నారంట, గ్రీన్ జోన్లో 3. అంటే 3 మాత్రమే ఇప్పుడు ఎలక్షన్ జరిగితే గెలిచే పరిస్థితి ఉంది. విజయనగరంలో 9 ఉంటే 3 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. విశాఖపట్నంలో 15 ఉంటే 9 మంది గ్రీన్ జోన్లో ఉన్నారు. ఈస్ట్ గోదావరిలో 19 ఉంటే 7, వెస్ట్ గోదావరిలో 15 ఉంటే 7 గ్రీన్ జోన్లో ఉన్నారు. కృష్ణా జిల్లాలో 16 ఉంటే 6 గ్రీన్ జోన్లో ఉన్నారు. గుంటూరులో 17 ఉంటే 5 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. 3 ఆరెంజ్ జోన్, రెడ్ జోన్లో 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్తున్నారు. ప్రకాశం జిల్లా ఇక్కడ చూస్తే 12 మందిలో 12 ఉంటే ప్రకాశంలో 8 మంది గ్రీన్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు పరిస్థితి కొంచెం అటు ఇటుగా ఉందని చెప్తున్నారు. నెల్లూరులో 10 ఉంటే 4 మాత్రమే గ్రీన్ జోను. కడపలో 10 ఉంటే 5 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నాయి. రెడ్ జోన్లో 4, 1 ఆరెంజ్ జోన్ అని చెప్తున్నారు. కర్నూలులో 14, దాంట్లో 5 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 7 రెడ్ జోను, 2 వచ్చేసి ఆరెంజ్ జోను. అనంతపూర్ మొత్తం 14. ఈ 14లో 5 ఇక్కడ గ్రీన్ జోన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. 3 ఆరెంజ్ జోను, రెడ్ జోన్లో 6 ఎమ్మెల్యేలు ఉన్నారన్నట్టు చెప్తుంది. చిత్తూరు చూసుకున్నట్టయితే 14 మంది మొత్తం ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. దాంట్లో 6 మాత్రమే గ్రీన్ జోన్లో ఉన్నారు. మిగతా చూసుకున్నట్టయితే రెడ్ జోన్లో 5, అదేవిధంగా ఆరెంజ్ జోన్లో 3 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్గా ఇక్కడ చూసుకున్నట్టయితే 175 నియోజకవర్గాలలో 73 మంది గ్రీన్ జోన్లో ఉంటే 72 మంది ఇక్కడ రెడ్ జోన్లో ఉన్న పరిస్థితి కనబడుతుంది. 30 మంది ఆరెంజ్ జోన్లో ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూస్తే 72 మంది
175లో 72 మంది పరిస్థితి దారుణంగా ఉంది, అంటే ఓడిపోతారు అని చెప్తున్నారు.